నిన్న ఎపిసోడ్లో ఏదైతే జరిగిందో అంటే అయేష గారు చేసిన బిహేవియర్ అంటే ప్రతిదానికి గొడవ వేసుకోవడం, అటు రీతుతో కానీ పవన్తో కానీ ఇంకా నిన్న కళ్యాణ్తో కానీ ఆమె బయట నుంచి గేమ్ చూసొచ్చి కూడా ఆమె ఏదో టార్గెట్ కావాలని కొంతమందిని టార్గెట్ చేసి ప్రొవోకింగ్ చేయడం, వాళ్ళని రెచ్చగొట్టడం లాంటివి చేస్తే నాకేమనిపించింది అంటే ఈమె ఇలానే కంటిన్యూ అవుతే ఎక్కువ రోజులు బిగ్ బాస్ హౌస్లో ఉండడం కష్టం. దట్టు ఈమె ఏడుపులు, పెడబబ్బులు, సెల్ఫ్ హార్మింగ్ ఇవన్నీ కూడా చాలా చేసింది. నిన్న ఒక టాస్క్ గెలవకపోతేనే ఆమె ఇలా చేసింది. మరి మొన్న నామినేషన్లో తనుజ గారిని ఎన్ని మాట్లాడింది, నువ్వు ఎమోషనల్ అవుతావు, బాండింగ్స్ పెట్టుకుంటావు, ఇవన్నీ నేను ఇండివిజువల్గా కడతా, మీరందరూ గ్రూప్ గేమ్ ఆడతారు అన్నట్టుగా చెప్పింది తనుజతోటి. సో నిన్న ఎపిసోడ్ చూస్తే నాకేమనిపించిందంటే ఈమె చేసిన పనుల కంటే వాళ్ళ బాండింగ్స్ బెటర్ ఏమో నాకు అనిపించింది. ఎందుకంటే వాళ్ళ బాండింగ్స్ అన్న చూడటానికి కొంచెం క్యూట్గా అనిపిస్తుంది, ఆ బాండింగ్స్ అన్న కొంచెం బాగా అనిపించింది. కానీ ఈ రోజున అంటే నిన్న జరిగిన ఎపిసోడ్ చూస్తే అయేష గారిని చూస్తే నాకు లిటరల్గా ఎంత అంటే ఇరిటేటింగ్ అంటే ఎంత కోపం వచ్చే విధంగా మనుషులని అంటే ఆమె ప్రోవోకింగ్ ఎగతాళి చేయడం, మనుషులని కించపరిచే మాట్లాడటం. నిన్న కళ్యాణ్తో ఒక మాట్లాడినట్టుంది, నువ్వు వాషర్ మానివా, నువ్వు ఉతుకు మ్యాన్వా, లాండ్రీ మ్యాన్వా అనే పదాలు చాలా నాకెందుకో అంత మనిషిని అంత పర్సనల్గా అనటం అవసరం లేదు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.